హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు దొండకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే ఒక పావు కేజీ దాకా దొండకాయలు, ఒక 3-4 టమాటాలు తీసుకున్నాను. దొండకాయలని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకొని కడిగి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిసేపు. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇవి ఫాస్ట్గా మగ్గడానికి పైన మూత పెట్టి కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అంటే పచ్చిమిర్చిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఫింగర్స్తో ఇలా తుంచినా కూడా ఈజీగా అయిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి, తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేవి తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10-15 దాకా తీసుకున్నాను. నెక్స్ట్ దొండకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఉడికాక వాటిని ఒక సైడ్ కానీ పచ్చిమిర్చి కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులో టమాటా కూడా వేయాలి. ఈ దొండకాయ ముక్కలోను పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం సైడ్ కానీ ఒక సైడు ఈ టమాటా ముక్కల్ని వేయాలి. ఇవి తొందరగా మగ్గడానికి పైన సాల్ట్ చల్లాలి టమాటా ముక్కల పైన. నెక్స్ట్ కొత్తిమీర వేసి మూత పెట్టి వీటన్నిటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికాక మూత తీసి ఉడికాయో లేదో చెక్ చేయాలి. ఉడికాక పైన కొంచెం చింతపండు, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు వేయాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు వేయాలి. వీటన్నిటిని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగంటుకుంటుంది. కంప్లీట్గా ఉడికాక చల్లారనివ్వాలి దీన్ని కొద్దిసేపు. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడమే. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 1 లేక 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేయాలి. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో చట్నీ వేసి అటు ఇటు కలపడమే. అంతే అండి, దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.